హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? ఇంకా ఈవినింగ్ టీ టైంకి ఏదైనా స్నాక్ కావాలి అని అనుకుంటున్నారా? అయితే ఈ స్నాక్ని అయితే ట్రై చేయండి. సో దానికోసం అయితే నేను రెడ్ పోహాని అయితే తీసుకున్నాను. వాటిని ఒక జల్లెడలో వేసేసుకొని పౌడర్ అంతా పోయేలాగా చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూసేద్దాము. దానికోసం ఒక బౌల్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాక ఆవాలు జీలకర్ర వేసుకుని అవి కొంచెం చిటపటలాడాక రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ, పీనట్స్, క్రష్ చేసుకున్న వెల్లుల్లి, కరివేపాకు, స్ప్రింగ్ ఆనియన్, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుంటే గ్రీన్ చిల్లీస్ కూడా మంచి తినడానికి బాగుంటుంది టేస్ట్ కూడా. సో అది వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత పుట్నాలను కూడా వేసేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. అది ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, చిల్లీ పౌడరు వేసేసుకొని మిక్స్ చేసేసుకొని ఇంతకుముందు తీసి పెట్టుకున్న అటుకులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇందులో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి మొత్తం ఆయిల్ అంతా పట్టేలాగా. ఇదంతా పట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో స్టవ్ మీద అలాగే పెట్టేస్తాయి. అటుకులు కూడా మంచిగా క్రిస్పీగా వస్తాయి. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటే టీ టైం యమ్మీ స్నాక్స్ అయితే అటుకుల పోహా అయితే రెడీ అయిపోతుంది.